హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్ ఎగ్జామ్స్ అనేది రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇవాళ వరకు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు జరుగుతున్నాయి. సో రేపటి నుంచి రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు హింట్స్ ఒకసారి చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు ఇందులో ఎక్కడా కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఒక్క క్వశ్చన్ కూడా వదిలి బయటికి రావద్దు. అలా చేయకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన సింపుల్ ట్రిక్ ఏంటంటే, ప్రతి క్వశ్చన్కి చూడగానే మీ క్వశ్చన్ వచ్చు అనుకుంటే ట్రై చేసి ఏదో ఒక ఆన్సర్ పెట్టండి. రాకపోతే ఇమీడియట్గా స్పాట్ డెసిషన్గా ఏదో ఒక కీ అనేది పెట్టేసేయండి. లాస్ట్లో ఆగుదాం, లాస్ట్లో పెడదాంలే అనే ఆలోచన ఎప్పుడు చేయకండి. ఏ క్వశ్చన్ రాకపోయినా ఇమీడియట్గా దానికి స్పాట్ డెసిషన్ తీసుకొని ఏదో ఒక ఆన్సర్ పెట్టేసుకోండి. అయితే బెటర్ ఏంటంటే, మీకు రాని ఆప్షన్స్ అన్నిటికీ, క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను ఒకటే ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళండి. అన్ని ఏలు కానీ అన్ని బీలో, సిలో, డీలో మీ ఇష్టం ఏదైతే అనుకుంటే అది పెట్టుకోండి, అది బెస్ట్గా ఉంటుంది. సో మీరు సపోజ్ 60 క్వశ్చన్సే చేశారనుకోండి, మిగతా 120 క్వశ్చన్స్ రాకపోతే 120కి ఒకటే ఆప్షన్ పెట్టుకోండి. అలానే లాస్ట్ దాకా టైం వేస్ట్ చేయకండి. మధ్యలో ఎక్కడ క్వశ్చన్ రాకపోయినా ఇమ్మీడియట్గా దానికి ఆన్సర్ అయితే పెట్టండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇంతకుముందు చెప్పిందే, ఎగ్జామ్ అనేది లాస్ట్ 10 minutes బిఫోర్ ఎగ్జామ్ రాయటం ఆపేసి ఇంకా ఏవైతే క్వశ్చన్ మిగిలిపోయినాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఏదో ఒక ఆన్సర్ మొత్తం పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకా ఏదైనా టైం ఉంటే అప్పుడు మాత్రమే క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చేసుకోండి. లాస్ట్ 10 minutes ఎగ్జామ్ రాయకుండా మీరు అన్ని క్వశ్చన్స్కి, మిగిలిపోయిన అన్ని క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడా కూడా మీరు టెన్షన్స్కి లోన్ అవ్వాల్సిన పని లేదు. తెలంగాణ ఎంసెట్ పేపర్స్ టఫ్గా వచ్చినాయి కాబట్టి మావి కూడా అలా వస్తాయేమన్నటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజీ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడాల్సిన పనేమీ లేదు. ధైర్యంగా ఎగ్జామ్ మీకు వచ్చినంత మార్కులు వస్తాయి, మీరు ధైర్యంగా రాయండి. ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్లో టైంని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతూ ఉంటారు. ధైర్యంగా వెళ్ళండి, కాన్ఫిడెంట్గా వెళ్ళండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. వచ్చిన క్వశ్చన్స్ని వదలకుండా చేసేసిరండి, రాని క్వశ్చన్స్కి ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టేసిరండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. నా ఛానల్ తరపున, నా తరపున మీ అందరికీ మంచి స్కోర్ రావాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.